హలో ఫ్రెండ్స్, ప్రైమా టీవీలో ఒక కొత్త సిరీస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. నేను ఒక కంపెనీని జనరల్గా అనలైజ్ చేసి మీ ముందు పెడతాను. ఆ కంపెనీ గురించి మీరు కూడా మీ స్టైల్లో అనలైజ్ చేసుకొని ఆ కంపెనీ మీకు సూటబుల్ అయితే, ఆ కంపెనీ ఫైనాన్షియల్స్ మీకు నచ్చితే మీ ఇష్టమైన చర్యలు మీరు తీసుకోవచ్చు. ఇలాంటి ఎపిసోడ్స్లో నేను ఒక కంపెనీ యొక్క పేరును మార్చి నేను బ్లాక్ అండ్ వైట్ ప్రజెంటేషన్ ఇస్తాను. నేను ఒక కంపెనీ గురించి ఎంత మాట్లాడాలనో అంతే మాట్లాడతాను. రాబోయే ఎపిసోడ్లో, ఈ ఎపిసోడ్లో కూడా ఒక కంపెనీ పరిస్థితి ఎలా ఉంది అని నేను చెప్తాను. ఈ కంపెనీకి నాకు ఏ సంబంధమూ లేదు. ఈ కార్యక్రమంలో నేను ఇది కొనాలి, ఇది కొనొద్దు అని కూడా చెప్పను. రిస్క్ గురించి కూడా నేను డిస్కస్ చేయను. నేను ఒక కంపెనీ గురించి చెప్తుంటే అది రిస్కీనా కాదా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. నేను ఎలాంటి రికమెండేషన్స్ ఇవ్వను, ఎవరి దగ్గర రికమెండేషన్స్ తీసుకోను. ఇవాళ మనము కేఎఫ్సి అనే కంపెనీ గురించి డిస్కస్ చేద్దాము. ఈ కంపెనీ ఫుల్ ఫామ్ నేను కమెంట్ బాక్స్లో ఇస్తాను కింద. ఇది ఏ కంపెనీనో మీరు కమెంట్ బాక్స్లో చూసి క్లారిటీ తెచ్చుకోవచ్చు. అయితే ఈ ఎపిసోడ్లో మనం కేఎఫ్సి అనే కంపెనీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కేఎఫ్సి కంపెనీ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్లో డీల్ చేస్తుంది. ఈ కంపెనీ దేశంలోనే అతిపెద్ద సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తయారు చేసే కంపెనీ. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అగ్రికల్చర్లో పెద్ద మొత్తంలో యూజ్ అవుతుంది. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కాంబినేషన్స్తో అగ్రికల్చర్ అంటే పాడి పంటలకు సంబంధించిన ఒక ఫర్టిలైజర్ తయారు చేసే కంపెనీ ఇది. ఈ కంపెనీ సింగిల్ సూపర్ ఫాస్ఫేటే కాకుండా ఇండస్ట్రియల్ గ్రేడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా తయారు చేస్తుంది. ఇదే కంపెనీ ఆశ్చర్యకరంగా, అంటే చాలా ఆశ్చర్యం కలిగించేలా సోయాబీన్ ఆయిల్ కూడా బల్క్లో తయారు చేస్తుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఒక బ్లెండ్ చేసే ఫర్టిలైజర్. కాంబినేషన్స్లో వేస్తారు, లేదా కొంతమంది సపరేట్గా వాడుకుంటారు. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు మధ్యప్రదేశ్,
రాజస్థాన్, యూపీ, ఛత్తీస్గఢ్ అండ్ గుజరాత్లో ఆపరేట్ చేస్తారు. ఇక్కడ తయారు చేసి లోకల్గా సప్లై చేస్తారు. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది చాలా వైటల్ ఫర్టిలైజర్. వీళ్ళు దేశంలో 11,13,500 మెట్రిక్ టన్స్ ఆఫ్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తయారు చేసే కంపెనీ ఇది. 11,13,500 మెట్రిక్ టన్స్ తయారు చేసే అతిపెద్ద కంపెనీ ఇది. వీళ్ళు యాన్యువలీ 2,70,600 మెట్రిక్ టన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారు చేస్తారు. 2,70,600 మెట్రిక్ టన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. వీళ్ళ సోయాబీన్ క్రషింగ్ కెపాసిటీ is 4,20,000 మెట్రిక్ టన్స్. అంటే సోయాబీన్ ఆయిల్ కోసము టోటల్ సోయాబీన్ క్రషింగ్ కెపాసిటీ ఈజ్ 4,20,000 మెట్రిక్ టన్స్. అయితే దీని సేల్స్ చూద్దాం ఎలా ఉందో. 2021లో వీళ్ళ సేల్స్ 487 crores, 22లో 823 crores, 823 crores. ఇయర్ 2023లో 887 crores. ఇయర్ 2024లో అంటే పడిపోయింది దీన్ని సమ్ 550 odd crores. ఇయర్ 25లో 720 crores. అంటే సేల్స్ కన్సిస్టెంట్గా ఉంది. సేల్స్ కన్సిస్టెంట్గా ఎందుకు ఉందంటే ఇట్ ఈస్ అ ఫర్టిలైజర్ కంపెనీ. ఫర్టిలైజర్, కెమికల్ అండ్ ఆయిల్ కంపెనీ. Fertilizer is single super phosphate, chemical is sulfuric acid and oil is soybean oil. సేల్స్ కన్సిస్టెంట్గా ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 21లో 59 crores, 22లో 121 crores, 23లో 77 crores, 24లో ఇక్కడ స్లైట్గా లాస్ వచ్చింది, 30 crores లాస్ వచ్చింది. ఇయర్ 25లో 23 crores. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ చాలా అన్ఈవెన్గా ఉన్నాయి, కన్సిస్టెంట్గా లేవు. అయితే మనము దీని పిఈ చూస్తే, ప్రైస్ టు ఈక్విటీ రేషియో చూస్తే చాలా హై ఉంది. 492 పిఈ రేషియో ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 70% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27% ఉంది. అయితే ప్రమోటర్ ఇండివిజువల్ షేర్ హోల్డింగ్ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే వీళ్ళు ఇండివిజువల్ షేర్ హోల్డర్స్ ఒక థర్డ్ పార్టీ కంపెనీ నుంచి బ్యాక్ ఎండ్లో షేర్స్ బై చేస్తున్నారు. శారదా ప్రాజెక్ట్స్ అండ్ మెజెస్టిక్ ప్యాకేజింగ్ అనే 2 కంపెనీలు 6.5 crores షేర్స్, అంటే ఇప్పుడు ఇది హోల్డింగ్ కంపెనీస్ లాగా తయారైనాయి. శారదా ప్రాజెక్ట్స్ అండ్ మెజెస్టిక్ ప్యాకేజింగ్ ఇది దీని లో
కంపెనీ షేర్ ప్రైస్ మనం అనలైజ్ చేస్తే 136 హై అండ్ 50 లో 1 ఇయర్ యావరేజ్ ఇది. 136 హై 50 అంటే 46 సంథింగ్ లో. 20th ఏప్రిల్ 2021 దీని ప్రైస్ 24 ఉంది. 20th ఏప్రిల్ 2022 దీని ప్రైస్ మ్యాక్సిమం పోయింది, 150 రూపీస్ పోయింది. 31st మార్చ్ 2025 46 రూపీస్ పోయింది. 25 సెప్టెంబర్ 2025 130 రూపీస్ పోయింది. ప్రస్తుతం దీని రేటు 70 ఉంది. ఈ కంపెనీ సేల్స్ పెద్ద ప్రాబ్లం లేదు. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈసారి ఎందుకు పడిపోయిందంటే ఇంట్రెస్ట్ బర్డన్ ఎక్కువైపోయి అది ఈపీఎస్ పై ఎఫెక్ట్ చూపించింది. దీంట్లో రిస్క్ పీఈలో ఉంది 490+ అంటే చాలా ఎక్కువ పీఈ ఉంది. సో ఎప్పుడు షేర్ ప్రైస్ పై ప్రెషర్ పడుతూనే ఉంటుంది. అంటే షేర్ ప్రైస్ వొలటైల్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ప్రెషర్లో ఈ ప్రైస్ ఉంటుంది. కంపెనీ పర్ఫార్మెన్స్ తేడాని బట్టి షేర్ ప్రైస్ ఎక్స్ట్రీమ్గా వొలటైల్గా ఉంటుంది. రేంజ్ కన్సిస్టెంట్గా ఉన్న సడన్ బర్స్ట్ వచ్చి పైన పోవచ్చు, కింద పోవచ్చు. ప్రస్తుతం ఈ షేర్ ప్రైస్ 70 ఉంది, వొలటైల్ ట్రేడ్ అవుతుంటుంది. ఈ ప్రైస్ ఎప్పుడైనా 46, 42 టచ్ కావచ్చు. అప్ సైడ్ 130, 136 ఉంది. అప్వర్డ్ బర్స్ట్ 85 దాటితే అప్వర్డ్ బర్స్ట్ కావచ్చు. 60 దాటితే 46 బేస్ కావచ్చు, 42 కూడా బేస్ కావచ్చు. మీరు ఈ కంపెనీని ఎక్కడైనా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను కమెంట్ బాక్స్లో కంపెనీ పేరు ఇస్తాను. ఇది నేను పిక్ చేసిన కంపెనీ కాదు, ర్యాండమ్గా ఒక కంపెనీ తీసుకొని నేను ఆ కంపెనీ గురించి డిస్కస్ చేస్తాను. ఇది డిస్కషన్ మాత్రమే. నేను ఈ కంపెనీని రికమెండ్ చేయను, వద్దు అని చెప్పాను. ఓన్లీ కంపెనీ అనాలిసిస్ మాత్రమే చేస్తాను. కాబట్టి మీకు ఇలాంటి వీడియోస్ కావాలన్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రైమై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో కంపెనీ ఎకనామిక్స్, కంపెనీ ఫైనాన్షియల్స్, ప్రోడక్ట్ ట్రెండ్స్, ఎకనామిక్ ట్రెండ్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి నాదైన శైలిలో మీ అందరికీ ఒక వ్యూ ఇవ్వదలుచుకున్నాను. మీకు ఇలాంటి వీడియోస్ కావాలన్నా ప్రతి ఒక్క వీడియోని హైప్ చేయండి. వస్తే హైప్ చేయండి, లేదా లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్తోని షేర్ చేయండి. మీ ఫైనాన్షియల్ స్టేచర్, మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ని అంచనా వేసుకొని ఈ కంపెనీ గురించి లేదా కంపెనీస్ గురించి ఆలోచిస్తారు అని అందరినీ కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ కంపెనీస్ అనలైజ్ చేద్దాం. అంతవరకు సెలవు.